సింహం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు రాశిలో కేతువు యొక్క సంచారము, సప్తమ స్థానంలో కుజుడు, రాహువు, వక్రించిన బుధుడు, అష్టమంలో శని శుక్ర రవి ఉన్నారు. ఆ శుక్రుడు భాగ్యస్థానంలోకి 27వ తేదీ నుంచి మారిపోతున్నాడు. అయితే ఈ చంద్రుడు మాత్రం మనకి 6వ స్థానంలో ప్రారంభమై 12వ స్థానం వరకు సంచరిస్తాడు ఈ యొక్క పక్షంలో. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఏ ఏ విషయాలు ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ రాశిలో ఉన్నటువంటి కేతు, సప్తమంలో ఉండేటువంటి రాహువు, కుజుడు, మనకి 2 గ్రహణాలు కూడా వచ్చేళ్ళినందుకు మీరు మెయిన్గా ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయాలు, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోని, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోనే మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనపరమైనటువంటి విషయంలో అభివృద్ధి ఉంటుంది, దాని గురించి టెన్షన్ పడకండి. కాకపోతే కొంచెం అన్నదమ్ములతోని, అక్కచెల్లెలతోని కెరియర్ పరంగా కొంత స్ట్రెస్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు శనితో కలిసి ఉండడం, అదే కాకుండా మీకు ఏలినాటి శని అష్టమ శని జరుగుతున్నందుకు కొంచెం నిందలు పడ్డం ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి, అందులో ముఖ్యంగా స్త్రీలతో కూడా. అయితే ఇక్కడ మాత్రం ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు ఖచ్చితంగా కనబడుతున్నాయి కాబట్టి కొంచెం ప్రిపేర్గా ఉండండి. అలాగే మీరు ఏదైనా ఒక ల్యాండ్ కానీ, గృహ నిర్మాణం కానీ, లేనట్లయితే ఏదైనా కోర్సెస్ ఆన్లైన్లో కొన్ని కోర్సెస్ చేయడం కూడా జరుగుతుంది. కాకపోతే ల్యాండ్స్ తీసుకునేటప్పుడు మాత్రం 1కి 4 సార్లు ఏదైనా అక్కడ లిటికేషన్లో ఉండే ల్యాండ్ తొందరపడి తీసుకుంటున్నామా అనేటువంటి చూసుకోండి. మీ తల్లిగారి ఆరోగ్య విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రధానంగా మీరు వివాహ నిర్ణయాలు కానీ, పార్ట్నర్షిప్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో 17, 18, 19 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో మీరు అటువంటి జోలికి వెళ్ళకండి. ఇక జీవిత భాగస్వామికి ఏదైనా విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు మాత్రం కొంతవరకు ఫలిస్తాయి. కాకపోతే అది కూడా శ్రమతో కూడినటువంటి విషయాల్లో అది ముందుకు కదులుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ సింహము వారికి గమనించుకున్నట్లయితే సప్తమ స్థానంలో ఎప్పుడైతే కుజుడు, రాహువు ఉంటున్నారో, ఈ కుజరాహువుల యొక్క ప్రభావం ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడము, మీ ఇద్దరి మధ్యన కూడా ఆల్రెడీ ఇప్పటికే వివాహమైనటువంటి వారి ఇద్దరి మధ్య కూడా కొంత స్ట్రెస్ ఏర్పడడం అనేటువంటిది చూపిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కాలభైరవుడి యొక్క ఆరాధన చేయండి. దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి. ఉదయం నిద్ర లేచిన పట్టనే ఒక్క 10 నిమిషాలు గణపతిని ధ్యానం చేయండి. దీనివల్ల ఏమవుతుంటుందంటే మీకు ఏదైతే మనం చూడండి, ఏదైనా ఒక పని చేయాలంటే ఏదో తెలియని మీకు ఒక అనీజీనెస్ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ అనీజీనెస్ అనేటువంటిది క్లియర్ అవ్వడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే ఈ మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఉగాది విషయంలో కానివ్వండి, ఎందుకంటే మనకి పక్షంలో ఉగాది వస్తుంది కాబట్టి ఉగాదికి సంబంధించినటువంటి విషయంలో ఆదాయ వ్యయాలు, లేకపోతే రాజ్యభుజ అవమానాలు, ఏలినాటి శని, సర్పదోషాలు ఇవే చూసుకుంటుంటాం. అంటే కాలసర్ప దోషం ఉంది కదా. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీరు మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంది. ప్రతి జీవి కూడా వాళ్ళ యొక్క పూర్వజన్మలో చేసిన పాపకర్మలు, మంచి కర్మలు, వాటి వల్ల చార్ట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఆ యొక్క సమయంలోనే ఆ గ్రహస్థితి ఉన్నప్పుడే పుడతాడు జీవుడు. ఎవరెవరికి రుణపడి ఉన్నాడో ఆ రుణాలు తీర్చుకోవడానికి, ఎవరెవరు ఈయనకు రుణపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క జీవితంలో కలుస్తారు. అందుకని మనం ఏం చేయాలి, మన జన్మజాతకంలో లగ్నాన్ని ముందుగా పరిశీలన చేసుకోవాలి. అంటే మన లగ్నరీత్యా మనకి ఏ పూర్వజన్మ కర్మ వల్ల ఇది జన్మించాం. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ఇది ఉంటుందండి. ఇప్పుడు మేషలగ్నం ఉందనుకోండి, వాళ్ళ పూర్వజన్మ కర్మ అంతా కూడా ఈ ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం ద్వారా ఇరుక్కుపోతుంటారు. అది ప్రధానంగా చూసుకోవాలి. అదే వృషభం అనుకోండి, మీకు గురువులతో తెలియకుండానే గురువుల వల్ల యొక్క శాపం అనుకోండి, లేకపోతే అంటే ఏదైనా గురు సంబంధించినటువంటి దీంట్లో ఉంటుంటుంది వాళ్ళకి, వాళ్ళ లైఫ్ అంతా కూడా. మిథునం అనవసరంగా అగ్రెసివ్ అవ్వకూడదు, దానివల్ల వీళ్ళు పూర్వజన్మ కర్మలో ఇరుక్కుంటారు.
కర్కాటకం అనుకోండి, వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే మదరు, ప్రాపర్టీ వీటి నుంచే కనెక్టివిటీ ఉంటుంది పూర్వజన్మ కర్మంతా కూడా. అదేవిధంగా సింహం జీవిత భాగస్వామి, బిజినెస్లు వీటితో సంబంధం ఎక్కువగా ఉంటుంది పూర్వజన్మ కర్మ. అంటే వీటికి మీరు పూర్వజన్మ కర్మతో సంబంధం కలిగి ఉంది. అదేవిధంగా కన్య అనుకోండి, ఇక్కడ కూడా ఏంటంటే కాస్త మదరు, ఎమోషన్స్, ఫుడ్ రిలేటెడ్ వీటితో ఉంటుంది. తుల అనుకోండి ఉదాహరణకి, ఇక్కడ కూడా కొంతవరకు మీకు ఈ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ గురువులతో ఇబ్బంది, అంటే ఇబ్బంది అనుకోండి, మంచి అనుకోండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. వృశ్చికానికి అయితేనేమో షేర్ మార్కెట్, ధనస్సుకి అయితే వివాహ సంబంధించిన విషయాలు, మకరానికి అయితేనేమో భూ సంబంధించినటువంటి వ్యవహారాలు, కుంభానికి అయితే మరలా మదర్తో ఉండేటువంటి ఎమోషన్స్తో ఉండేటువంటి కనెక్టివిటీ, మీనం అయితేనేమో తండ్రితో. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ చార్ట్లో పూర్వజన్మ కర్మ దేంతో లింకప్ అయి ఉంది, ఏం కర్మ తీర్చుకోవడానికి వచ్చారన్న విషయాన్ని తెలుసుకోగలగాలి. ఇక రెండో విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు ధనం సంపాదించలేకపోతున్నాం, అసలు మీ ధనాధిపతి ఎవరు, దాని యొక్క కండిషన్ ఎలా ఉంది, ఏ రెమెడీ చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ బాగుంటుంది, సిబ్లింగ్స్తో ఎందుకు మీకు ఇబ్బందులు ఉన్నాయి, థర్డ్ హౌస్. అదేవిధంగా ప్రాపర్టీ ఏ ఫేసింగ్ కొనుక్కోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, అసలు మీ పేరు మీద కొనొచ్చా లేదా, సంతాన అభివృద్ధి పంచమ స్థానం. అదేవిధంగా రుణము, రోగము, శత్రుత్వాలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, సిక్స్త్ హౌస్. జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఏది రైట్ టైం అసలు వివాహం చేసుకోవడానికి అని చెప్పేది సెవెంత్ హౌస్. అలాగే ఆకస్మిక సంఘటనలు అనుకోండి, తండ్రి యొక్క తత్వము, తల్లి యొక్క తత్వం అనుకోండి, కెరియర్లో ఎందుకు ఎదగలేకపోతున్నారు అనుకోండి, అదేవిధంగా బిజినెస్లో ఎదగాలంటే అసలు మీరు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని, లేకపోతే విదేశాలకు వెళ్తే బాగుంటుందా లేదా, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీన్ని వదిలేసి ఏదో గోచారంలో ఏలినాటి వచ్చేసింది, లేకపోతే అది బాగాలేదు, ఇది కేవలం 5 to 10% మాత్రమే దీని ప్రభావం ఉంటుంది. అయితే ఆ 5 to 10% కూడా మీరు ఎందుకు రిస్క్లో పడాలి అనే దాంతో ఈ గోచారం ఎలా ఉంది, ఈ గ్రహస్థితి ఎలా ఉంది, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తూ ఉంటాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ జన్మజాతకము, మీ పర్సనల్ చార్ట్లో లగ్నం నుంచి 9 గ్రహాలు 12 భావాల్లో ఎక్కడెక్కడ స్థితి పొందాయి, దాని మూలంగా ఎలాగా. సరే, కొంతమందికి జాతక చక్రం ఉండదు, అప్పుడు ఏం చేయాలి, సింపుల్గా ఏం లేదు, ఉదయము సాయంత్రము లలిత చేసుకోండి. మీ జాతక చక్రంలో ఉండే దోషాలను అమ్మవారే తిరిగి రాస్తుంది. 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో ఒక్క నామం పట్టుకొని మీరు రెగ్యులర్గా చాంటింగ్ చేసిన ఆ ఒక్క నామము పూర్వజన్మల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాపాలని దగ్ధం చేస్తుందట. కాబట్టి ఇలాగైనా చేయండి. కనీసం శ్రీమాత్రే నమః. లేదంటే నాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. హెల్త్ బాగాలేదు, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశినే నమః. ఇలాగా ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క దీన్ని బట్టి మీరు చేసుకుంటూ వెళ్ళవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక నామం చేసేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే మనసుతో చేయండి, ఇది నాకు ఖచ్చితంగా నన్ను రక్షించి తీరుతుంది, పూర్వజన్మ కర్మని తగ్గిస్తుంది అనేటువంటి మనసు దానికి కనెక్ట్ అవ్వాలి. మనసు కనెక్ట్ అవ్వకపోతే మీరు నామం చేసినప్పుడు రావాల్సినంత పూర్తి ఫలితం రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంట్లో ఉండే వాస్తు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అసలు వాస్తుపరంగా ఎలా ఉంది, ఉత్తరంలో ఏమైనా బాత్రూమ్ లెటర్న్స్ ఉన్నాయా, ఇంట్లో ఉండేటువంటి రంగులు ఏమిటి, ఇవి కూడా దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేయండి, తెలుసుకోండి, ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది. ఇవన్నీ శాస్త్రాలు, మూఢనమ్మకాలు కాదు. సో కాకపోతే ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనకి డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, లేకపోతే మనకి మెకానిక్ వెళ్తే బండి వెహికల్ చేసి రిపేర్ చేసేవాడు కావచ్చు, వాడు సరిగ్గా పూర్తిగా తెలుసుకోకపోతే ఏమవుతుంది, ఒకదాని కూడా చేస్తాడు. అలాగే శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. శ్రీమాత్రే నమః.